నిధి అగర్వాల్ 1993 ఆగస్టు 17న హైదరాబాద్ లో స్థిరపడిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. తెలుగు ప్రేక్షకులకు సవ్యసాచి సినిమా ద్వారా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తనదైన నటనతో గ్లామర్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత అఖిల్ నక్కినేనితో చేసిన మిస్టర్ మజ్ను ఫ్లాప్ అయినా కానీ రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందింది. ఆ ఒక్క హిట్ తోనే ఆమె టాలీవుడ్ లో తనదైన గుర్తింపు అయితే సంపాదించుకుంది. తర్వాత తక్కువ చిత్రాల్లో నటించిన తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. 2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ తో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేశారు. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోగా జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూలై 24న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఒక్కరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటుందని పేర్కొన్నారు. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను తన భుజాలపై మోస్తుందని ప్రశంసించారు. నిధిని చూస్తే నిజంగా సిగ్గేసింది. ఆమె కెరీర్ ను పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రమోషన్ ఇంటర్వ్యూస్ లో నిధి మాట్లాడుతూ ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి కళలు నేర్చుకున్నానని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉండబోతుందని, తన పాత్రకు ఊహించని ట్విస్ట్ ఉంటుందని చెప్పింది. అయితే లిప్లాక్ సీన్లు, బికినీ వేషాలు తాను చేయనని, పేరెంట్స్ తో కూర్చొని చూడలేని సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వచ్చు అంటూ వెల్లడించింది. మరోవైపు నిధి అగర్వాల్ భారీ ప్రాజెక్టు ప్రభాస్ తో కలిసి నటించిన ది రాజాసాబ్ లో కూడా నటించింది. డిసెంబర్ 5న ఇది విడుదల కాబోతుంది. ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది తన ఫేట్ మారుతుందన్న ఆశతో ఎదురు చూస్తోంది.